అంతేకాదు స్వామి హనుమ గురించి ఇంకో విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతను స్వామి బోధించినప్పుడు అర్జునుడితో పాటు ఐదుగురు విన్నారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆ ఐదుగురిలో ఒకడు మన స్వామి హనుమ. అయితే కృష్ణ పరమాత్మ యొక్క ప్రమేయం లేకుండా విన్నందుకు గాను లోకానికి ఒక పాఠాన్ని చెప్పాలని కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే పైశాచికంగా ఉండాలని, అంటే పిశాచతత్వాన్ని పొందాలని చెప్పి స్వామి హనుమకు శపిస్తారు. అయితే స్వామి హనుమ దాన్ని ఆనందంగా స్వీకరించి కాని కాలం వచ్చినప్పుడు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు తెలియజేయడం కోసం ఆ పిశాచతత్వాన్ని పొంది పాతాళ లోకానికి వెళ్ళి ఆ కాలంలో ఆయన విన్న భగవద్గీత అంతటినీ కూడా పైశాచిక భాషలో రచించి వాళ్ళందరికీ బోధించాడు పాతాళ లోకంలో. చూడండి, మనకి కష్టకాలం వచ్చినప్పుడు లబోదిబోమని బాధపడకుండా ఆ కాలాన్ని మనకి సాధన కోసం ఉపయోగించుకుంటే సమాజానికి మనకి కూడా మేలు జరుగుతుంది అని ఈ కథ మనకి బోధిస్తుందన్నమాట. ఆ రూపంలో మనం స్వామి హనుమని ఆరాధించి ఆరాధ్య దైవంగానే కాకుండా ఆదర్శ దైవంగా కూడా మనం స్వామి హనుమని చూడగలగాలి.